48వ డివిజన్ పొర్లుకట్ట ప్రాంతంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా తమ కూటమి ప్రభుత్వం చక్కగా 16,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుంటే ప్రతిపక్షం అనవసరంగా రాజకీయం చేస్తూ గందరగోళం సృష్టిస్తోందని తీవ్రంగా విమర్శించారు. నెల్లూరు అభివృద్ధిలో భాగంగా ప్రతి 5 మీటర్లకు ఉచితంగా ఒక చెట్టును నాటించిన అవినీతి రంగు పులిమారని వీఆర్సీలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన విమర్శలు చేశారని, విద్యార్థులకు పంపిణీ చేసిన 7,000 సైకిళ్లు కూడా బురద చల్లుతున్నారని మండిపడ్డారు. మంచి పనులను అభినందించకుండా ప్రతిదానికి ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుందని, గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోస్తూనే మేనిఫెస్టోలోని హామీలను ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, కిడ్నీ బాధితులకు 10,000, అటెండర్ సహాయం ఉన్నవారికి 15,000 పెన్షన్లు అందిస్తున్నామన్నారు. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన అవకతవకలన్నింటినీ అధిగమించి ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆ యొక్క అప్పును కడుతూ ఆ అప్పుకు తగ్గ వడ్డీని కూడా కడుతూ ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఎలక్షన్స్కు ముందు ఏదైతే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పెట్టిందో మేనిఫెస్టోలో ఉండే వాటిలో ఒక్కొక్కటి చేసుకుంటూ ఈరోజు దాదాపు మెజారిటీని కంప్లీట్ చేసింది. అందులో అతి ముఖ్యమైనది ఎన్టీఆర్ భరోసా. పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి, అందులో ముస్లిం వాళ్ళు ఎవరైతే ఉండారో వృద్ధుల పెన్షన్ ప్రతి నెల 4,000 ఇస్తున్నారు. వికలాంగులు ఉంటే 6,000 ఇస్తున్నారు. అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్, క్రానిక్ పేషెంట్స్ ఉంటే 10,000, అటెండర్ సహాయం కావాల్సింటే 15,000. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో 4,000 ఇచ్చేది లేదు, ఒక్క రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్. ఇది ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటకి నిలబడి ఈరోజు చేస్తున్నారు. అదేవిధంగా తల్లికి వందనం. ఈరోజు నేను ఆల్మోస్ట్ 30 ఏళ్ళు తిరిగా. 30 ఏళ్లలో 25 ఏళ్లలో తల్లికి వందనం వచ్చింది. 30 ఏళ్లలో 25 ఏళ్లలో వాళ్ళ కొడుకో, కూతురుకో, మనవడికో, మనవరాలకో, ఒక ఇంట్లో అయితే 3 పిల్లలుంటే 3కి వచ్చింది, ఇంకోరంటే 2 ఉంటే 2, 4 ఉంటే 4 కూడా వచ్చింది. ఒక ఇంట్లో 4 ఉంటే 4కి వచ్చింది. ఇలా వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. అదేవిధంగా దీపం 2 పథకం కింద 3 ఉచిత సిలిండర్లు మహిళలకి, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా చేనేతలకు 200, పవర్ లూమ్స్ ఉండేవాడికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, అదేవిధంగా ఆటో డ్రైవర్లకి 15,000. అదేవిధంగా అన్నిటికీ అన్నదాత సుఖీభావ కింద ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వాళ్ళకి 20,000, కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇస్తుంది, మొత్తం 20,000. అన్నా క్యాంటీన్స్ 269 అన్నా క్యాంటీన్లు కేవలం 5 రూపాయలకే చక్కటి భోజనం ఈరోజు పెడుతున్నాం. అదేవిధంగా పేదలకి 5 లక్షలు ఇల్లు ఇచ్చేయటం జరిగింది, హ్యాండ్ ఓవర్ చేయటం. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో అటు సంక్షేమాలు, మరొక పక్క డెవలప్మెంట్ లేకుంటే ఫ్యూచర్లో యువత యొక్క భవిష్యత్తు అంధకారం అవుతుంది. డెవలప్ ఉండాలి, సంక్షేమాలు చేయాలి. అది కొద్దిగా నిరుపేదలకి చేయితనివ్వటానికి, వారు పూర్తిగా దిగజారిపోకుండా ఉండటానికి మనం సంక్షేమాలు చేయాలా. అట్ ది సేమ్ టైం వాళ్ళ పిల్లలు డెవలప్ కావాలా. వాళ్ళు డెవలప్ కావాలంటే ఆర్థికంగా వాళ్ళకి కొత్త ఇండస్ట్రీస్ రావాలి.